వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి లాస్ట్ 2025 రిలేటెడ్గా రిజల్ట్స్ అయితే మనకు రాబోతున్నాయి కదా. మెయిన్గా మనకు ఏదైతే జూన్ 22 రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. సో రిజల్ట్స్ తర్వాత మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని అయితే మాట్లాడుకున్నాం కదా. మరి కౌన్సిలింగ్ రిలేటెడ్గా మీకు సక్సెస్ఫుల్ అవ్వాలంటే మీరు డాక్యుమెంట్స్ అనేవి అందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అందులో సక్సెస్ఫుల్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను మీకు ఇవాళ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. ఏ డాక్యుమెంట్ ఎందుకు యూజ్ అవుతుంది అన్నది కూడా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా లాసెట్కి సంబంధించి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్ట్ అయ్యే ప్రాసెస్ కౌన్సిలింగ్. అందులో రిజిస్ట్రేషన్ అనేది ప్రాబ్లం లేదు, అందరికీ అయిపోతుంది. జస్ట్ ఫీజ్ పే చేయడమే కాబట్టి. సో రిజిస్ట్రేషన్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్. వన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వకపోయిందంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేరు. వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోయినట్టయితే సీట్ అనేది రాదు. సో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే మీరు క్లియర్గా కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. అది లిస్ట్ ఇప్పుడు మనమైతే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే మనకు లిస్ట్ అయితే రెడీగా ఉంది. ఒక్కొక్క డాక్యుమెంట్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ది ఏంటి అంటే ఏపీకి సంబంధించి ఏదైతే లాస్ట్ 2025 రిలేటెడ్గా మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డు ఉంటుంది కదా. రిజల్ట్స్ వస్తే ఆ ర్యాంక్ కార్డు ఉంటుంది కదా, ఆ యొక్క ర్యాంక్ కార్డు మీరు డెఫినెట్గా రెడీ అయితే చేసి పెట్టుకోవాలి. దాంతోపాటు మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హాల్ టికెట్ ఉంటుంది కదా, అది కూడా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి. ఈ 2 డాక్యుమెంట్స్ మీరు ఎప్పుడైతే కాలేజీలో జాయిన్ అవుతారో అక్కడ మీకు యూజ్ అనేది అవుతుంది. ఆన్లైన్ కౌన్సిలింగ్లో ఈ డాక్యుమెంట్స్ అనేవి పెద్దగా మనకు యూజ్ అయితే అవ్వవు. సో ఫర్దర్గా మీరు ఏదైతే కాలేజ్లో జాయిన్ అవుతారో అక్కడ చాలా యూజ్ అనేది అవుతుంది. దాని తర్వాత మెయిన్ ఏంటంటే మనకు ఎక్కడికైనా అవసరమయ్యే డాక్యుమెంట్ ఎస్ఎస్సి 10th క్లాస్ ఏదైతే మార్క్స్ మేము ఉంటుందో అది మీరు రెడీ అయితే చేసి పెట్టుకోండి. యాజ్ యూజువల్గా మనకు ఇంటర్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో మార్క్స్ మేము అది మీరు రెడీ అయితే చేసి పెట్టుకోండి. ఇంతవరకు ప్రాబ్లం లేదు, అందరి దగ్గర అయితే ఉంటాయి. ఇక దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఈ 2 డాక్యుమెంట్స్ గుర్తుపెట్టుకోండి. 5 and 6 ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ డాక్యుమెంట్స్ లేకపోతే కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ అనేది అవ్వదు. సో కాబట్టి మీ యొక్క డిగ్రీకి సంబంధించి ఏవైతే మార్క్స్ మెమోస్ ఉంటాయో ఆ యొక్క మార్క్స్ మెమోస్ మీరు అనేది రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మార్క్స్ మెమోస్ అన్నవి కొన్ని యూనివర్సిటీస్లో ఒకే షీట్లో ఇస్తారు, కొన్ని యూనివర్సిటీస్లో అసలు ఇవ్వరు. సో కాబట్టి ఏంటంటే ఎక్కడైతే మీకు సిఎంఎం అనేది ప్రొవైడ్ చేస్తారో అంటే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అనేది ప్రొవైడ్ చేస్తారో అలా ప్రొవైడ్ చేసినప్పుడు అందులో ఎవ్రీ సెమ్ రిలేటెడ్గా మార్క్స్ ఉన్నాయి అంటే ఓకే, వెల్ అండ్ గుడ్. ఒకవేళ లేనట్టయితే మనకు ఎవ్రీ సెమ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క సెమ్కి సంబంధించి యూనివర్సిటీ నుంచి మార్క్స్ మెమో వస్తుంది. మేబీ మీరు ఇది ఇంకా నుంచి మీరు తీసుకున్నారో లేదో తెలియదు, కానీ మీ కాలేజ్కి అయితే ఆ యొక్క యూనివర్సిటీ నుంచి మార్క్స్ మెమో అయితే వస్తుంది, ఒరిజినల్ మార్క్స్ మెమో. అది కూడా ఎవ్రీ సెమ్ అయిపోయిన తర్వాత. సో ఎవరన్నా కలెక్ట్ చేసుకోకపోయినట్టయితే మీరు మీ యొక్క కాలేజ్లో కలెక్ట్ అనేది చేసుకోండి. సో కాబట్టి ఎవ్రీ సెమ్ అయిపోయిన తర్వాత మార్క్స్ మెమో వస్తుందా, అది ఖచ్చితంగా అయితే ఉండాలి. ఎప్పుడు మీ దగ్గర సిఎంఎం అనేది లేకపోయినట్టయితే, ఒకవేళ సిఎంఎం మీ దగ్గర ఉన్నట్టయితే ఎవ్రీ సెమ్ తర్వాత వచ్చే మార్క్స్ మెమో మీకు అవసరం అయితే లేదు. సో డిగ్రీ మార్క్స్ మెమో ఖచ్చితంగా అయితే ఉండాలి. ఆ తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అన్నది మోస్ట్లీ కౌన్సిలింగ్లో నేను చూడడం ఏంటి అంటే మనకు సిఎంఎంఏ చూస్తారు. ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అన్నది జస్ట్ దానికి కాంప్లిమెంటరీగా దానికి ఏదైతే సిఎంఎం ఉంటుందో దానికి అటాచ్డ్గా వస్తుంది కాబట్టి సేమ్ రెండు కూడా అప్లోడ్ చేస్తారు. కానీ మేబీ ప్రొవిజనల్తో అంత ఇంపార్టెన్స్ ఉండదని నేనైతే అనుకుంటున్నా. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు కూడా మెయింటైన్ అయితే చేయండి, రెండు కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 డాక్యుమెంట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇవి లేకపోతే కౌన్సిలింగ్ అవ్వదు, ఇంకా మీకు సీట్ అనేది రాదు. సో జాగ్రత్తగా ఈ డాక్యుమెంట్స్ అనేవి కాలేజ్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోండి. అందులో సిఎంఎం ఏదైతే అంటున్నానో ఆ యొక్క సిఎంఎం మాత్రం చాలా ఖచ్చితంగా మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే 100%, 100కి 1000% కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ అవ్వదు. సో సిఎంఎం అనేది చాలా కేర్ఫుల్గా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు నాన్ మ్యాండేటరీ సర్టిఫికేట్స్ అయితే వస్తాయి. ఈ నాన్ మ్యాండేటరీ సర్టిఫికేట్స్ ఏమి అంటే ఈ సర్టిఫికేట్స్ ఉంటే వాటికి సంబంధించిన బెనిఫిట్స్ మీకు యాడ్ అవుతాయి. లేవు అనుకున్నట్టయితే వాటి
రిలేటెడ్గా మీకు బెనిఫిట్స్ అనేది యాడ్ అవ్వవు. అందులో ఏమేమి డాక్యుమెంట్స్ అన్నది మనం ఒకసారి క్లియర్గా గమనించినట్టయితే ఫస్ట్ వచ్చేది మనకు క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మనకు అందరికీ అప్లికబుల్ కాదు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నారో వీళ్ళకి మనకు ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రావటం జరుగుతుంది. సో ఎవరి దగ్గరైనా ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే దయచేసి 2025లో తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ని మీరు మెయింటైన్ అయితే చేయండి. ఇన్ కేస్ ఎవరి దగ్గరైనా లేకపోయినట్టయితే మీ సేవకు వెళ్ళి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లై అనేది చేయండి. డెఫినెట్గా ఒక 1 వీక్లో మీకు రావడం అయితే జరుగుతుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ద్వారా మీకు కలిగే బెనిఫిట్స్ ఏంటి అంటే ఇప్పుడు మీరు కాలేజ్ చూసుకున్నట్టయితే లాసెట్ రిలేటెడ్గా కాలేజ్ అనేవి చాలా తక్కువగా అనేది ఉన్నాయి. ఎవ్రీ డిస్టిక్కి మహా అంటే ఒక 2-3 కాలేజెస్ ఉంటాయి. అందులో ఒక యూనివర్సిటీ ఉంటుంది, రిమైనింగ్ 1 or 2 ప్రైవేట్ కాలేజెస్ అనేవి ఉంటాయి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో అందులో సీట్స్ కూడా లిమిటెడ్గానే ఉంటాయి. సో మనకు ఎక్కడ అవైలబిలిటీగా మనం సీట్స్ గ్రాప్ చేయగలము, దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏవి అవసరం అవుతాయో వాటిని మనం ఖచ్చితంగా మెయింటైన్ చేసుకున్నట్టయితే మనకు హెవీ కాంపిటీషన్లో కూడా మీరు అనుకున్న ఖాళీలో మీకు సీట్ రావడం అయితే జరుగుతుంది. సో దానికి యూజ్ అయ్యే డాక్యుమెంటే ఈ యొక్క క్యాస్ట్ డాక్యుమెంట్, క్యాస్ట్ సర్టిఫికేట్. ఎందుకు అంటే ఒక కాలేజీలో మనకు 100 సీట్స్ ఉన్నాయంటే 100 కూడా మనకు జనరల్గా ఉండవు కదా. అందులో 50 సీట్స్ మాత్రమే మనకు జనరల్ కేటగిరీలో ఉంటాయి. రిమైనింగ్ 50 సీట్స్ అన్న మనకు రిజర్వేషన్కి అయితే వచ్చేస్తాయి. ఆ రిజర్వేషన్లో పర్సంటేజ్ వైజ్ ఈ క్యాస్ట్కి ఇంత, ఈ క్యాస్ట్కి ఇంత మనకైతే ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఆ కేటగిరీ రిలేటెడ్గా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ యొక్క కేటగిరీ వైజ్ సీట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అగైన్ చెప్తున్నా, క్యాస్ట్ లేకపోయినా కూడా కౌన్సిలింగ్ సక్సెస్ అవుతుంది. కానీ ఈ క్యాస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. దీనికి తోడు ఫ్రెండ్ లాంటిది ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా మనకు ఈ యొక్క 2025లో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, లేదు అంటే ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో కేర్ఫుల్గా క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మెయింటైన్ చేయండి. ఆ తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎవరైతే మనకు వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఏపీలో నివసిస్తుంటారో వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. అందరికీ అయితే కాదు, ఎవరికైతే నీడెడ్ ఉందో వాళ్ళైతే పెట్టుకోండి. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే టీసీ. ఈ టీసీ గురించి ఏంటి అంటే మీరు ఎక్కడైతే యూజీ కంప్లీట్ చేశారో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు ఫీజు పే చేసేసినట్టయితే టీసీ అయితే ప్రొవైడ్ చేసేస్తారు, ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు తెచ్చుకుంటే ఇది మీకు కౌన్సిలింగ్లో బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే మీరు టీసీ కూడా యూజ్ చేయొచ్చు కాబట్టి. సో టీసీ అనేది తెచ్చుకోండి. తర్వాత స్టడీ సర్టిఫికేట్ అనేది మనకు ఏంటి అంటే ఇది మీకు కొన్ని సిచ్యువేషన్స్లో అవసరం ఉంటుంది, కొన్ని సిచ్యువేషన్స్లో అవసరమే ఉండదు. ఎలా ఏ సిచ్యువేషన్స్లో అవసరం ఉంటుంది అన్నది మనం గమనించినట్టయితే మీరు ఏదైతే లాసెట్కి అప్లై చేసేటప్పుడు స్కూలింగ్ ఎక్కడ చదివారో అని డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని ఉంటారు కదా. 4th క్లాస్ నుంచి ఆర్ 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఎక్కడ చదివారని ఆ డీటెయిల్స్ ఏమన్నా మీరు చేంజ్ చేయాలి అనుకున్నట్టయితే మీకు స్టడీ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. లేదు అంటే మీకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అవసరమైతే ఉండవు. ఇక నెక్స్ట్ 12th వచ్చి యాజువల్గా ఆధార్ కార్డ్ మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్స్ కూడా అగైన్ మనం మాట్లాడుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అందరికీ అయితే ఉండదు. ఎవరైతే ఓసీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ రెండు సిమిలర్ బెనిఫిట్సే మనకు ప్రొవైడ్ చేస్తాయి. సో ఈడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేస్తే మన కాలేజెస్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో సీట్స్ ఏవైతే రిజర్వేషన్లో ఉంటాయో అవి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసిన స్టూడెంట్స్కి మనకు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవి సంబంధించి మాత్రం ఇక్కడ కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అవి ఎలా అన్నది డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకుందాం వేరే వీడియోస్లో. ఎలా అంటే సేమ్ ఇవి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి బెనిఫిట్స్ ఏవైతే వస్తాయో అదే విధంగా అయితే వస్తాయి. సో ఇక్కడ మనకి ఎవ్రీ కాలేజీలో ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎన్సీసీ, క్యాప్ రిలేటెడ్గా మనకు రిజర్వేషన్లో కొన్ని సీట్స్ అయితే ఉంటాయి. ఆ సీట్స్ ఎవరికి ఇస్తారో అంటే ఎవరైతే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో యాజువల్గా ఇంకా ఫొటోస్ ఇవన్నీ కూడా మీరు రెడీ అయితే చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఇప్పుడు నేను లిస్ట్ ఏవైతే చెప్పానో ఈ లిస్ట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ మీరు రెడీ చేసుకున్నట్టయితే మీ కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్ అగైన్ చెప్తున్నా, ఫర్దర్గా ఈ కౌన్సిలింగ్ తర్వాత రిజిస్ట్రేషను, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ ఇవి ఎలా ఇవ్వాలి అని చెప్పి లైవ్లో డెమో చూపిస్తూ మీకు కమింగ్ వీడియోస్ అయితే చేస్తాను. సో కాబట్టి వన్స్ మీరు ఈ వీడియోస్ అన్ని కమింగ్ వచ్చేవి ఏవైతే చూసారో ఆ వీడియోస్ చూసి మీరే మీ యొక్క మీ యొక్క కౌన్సిలింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. అంత డీటెయిల్గా చెప్తాను. దయచేసి ఫర్దర్ వీడియోస్ అయితే మిస్ అవ్వకండి.
ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ చిన్న ఛానల్ రిలేటెడ్గా లింక్స్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వండి. అందులో మనకు కమ్యూనికేట్ అవ్వడానికి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏదన్నా జాబ్స్ రిలేటెడ్గా వేరే వాళ్ళకి మీ సిబ్లింగ్స్కి అట్ ద సేమ్ టైం ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించి న్యూస్ కూడా అందులో నేను షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.